హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు టాల్సింగ్ విశ్వజ. ఈరోజు అక్క పాప చిన్నదాంది బర్త్డే ఉంది, సెకండ్ బర్త్డే. అందుకని రెడీ అవుతున్నాను. ఈ డ్రెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఈ టాప్ మింత్రాలో ఆర్డర్ చేశాను. డిఫరెంట్గా ఉంది. ముందు బటన్స్ వచ్చి ఇలా బ్యాక్ సైడ్ డ్రాప్ వచ్చింది, కింద కటింగ్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ స్లీవ్లెస్. దీనికి స్లీవ్లెస్ కాబట్టి ఈ జాకెట్ వేసుకుందాం అనుకుంటున్నాను. తీసుకుని 2-3 ఇయర్స్ అయిపోతుంది ఈ జాకెట్. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఈసారి దీనిపైన లెగిన్ కాకుండా ఈ జీన్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. బాగా అనిపిస్తుంది, అసలు బాగా సెట్ అయింది. డిఫరెంట్ లుక్ క్రియేట్ చేద్దామని ఇలా ట్రై చేశాను. నాకైతే బాగా నచ్చింది. ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను, నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత పౌడర్ అప్లై చేసుకొని ఇంకా లైట్గా మస్కరా, ఐబ్రో పెన్సిల్, లైట్గా లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను అంతే. ఈ జాకెట్ ఆర్డర్ చేసి 3 ఇయర్స్ అలా అవుతుంది కాబట్టి నాకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇందులో ఆర్డర్ చేసాను గుర్తులేదు. ఆఫర్లో ఆర్డర్ చేశాను. చాలా లేట్ అయిపోయింది. హెయిర్ బ్యాండ్ కూడా ఏదో ఒకటి పెట్టేసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా ఇలా చిన్నగా పెట్టేశాను, మరి పెద్దగా కాకుండా. ఈ టాప్ పైన జీన్స్ని ఇలా ఫోల్డ్ చేస్తే బాగా కనిపిస్తుంది, బట్ జాకెట్ వేసుకున్నాను కదా అందుకని ఇంకా ఏం ఫోల్డ్ చేయలేదు. జీన్స్ని నార్మల్గానే అలాగే ఉంచేసాను. వీడియోలో జస్ట్ అలా ఫోల్డ్ చేసి చూపించాను, తర్వాత ఫోల్డ్ చేయకుండా తీసేసాను. బర్త్డే డెకరేషన్ అయితే అన్న చేశాడు టోటల్. నేను జస్ట్ అలా హెల్ప్ చేశాను అంతే. మరి చిన్నది అసలు అబ్బాయిలానే అనిపిస్తుంది, అమ్మాయిలా అస్సలు ఉండదు. చాలా రఫ్గా ఉంటుంది. చిన్నదాన్ని చూస్తే అంశకుడు భయపడతాడు. జస్ట్ ఇలా చూసి ఏ అంటే చాలు కిలోమీటర్ దూరం పరిగెడతారు దాని భయానికి. అంశ కన్నా చిన్నదానికన్నా అక్క పాప పెద్దది, చాలా అమాయకురాలు, ఏం తెలియదు పాపం. మా బావకు హాలిడేస్ లేవు కాబట్టి బావ రాలేదు. ఇంకా అక్క వాళ్ళ మామయ్య వచ్చారు. అక్క వాళ్ళ వదిన వాళ్ళు కూడా వేరే ప్లేస్లో ఉంటారు. ఇంకా మామయ్యతో కొన్ని వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇది ముందే కేక్ కట్ చేస్తా అని ఆల్రెడీ టేస్ట్ చూసేసింది. ఫొటోస్ దిగవే అంటే అసలు ఆగలేదు. నన్ను ఎవరు వీడియో తీసే వాళ్ళు లేక నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. బర్త్డే చెప్పిన టైం కన్నా చాలా లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర అందరినీ పిలిచేసాము. ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు పాపం, చాలాసేపు వెయిట్ చేశారు. వీళ్ళంతా కలిసి కేక్ కట్ చేయించారు చిన్నదాంతో. వీళ్ళైతే కేక్ కట్ చేయించడమేమో కానీ ఎప్పుడైతే ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. కేక్ అంతా తినేద్దామని తొందరగా వీళ్ళ ముగ్గురితో నన్ను ఒక వీడియో తీసి ఫోటో తీసేసి మళ్ళీ వీళ్ళు దొరకరు అని మా అన్న అన్నాడు. మా అన్ని ఫోటో దిగుదామంటే వీళ్ళు ముగ్గురు మాత్రం కేక్ని చూస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఇంకా పిల్లలకు పెట్టడానికి అన్నీ ప్లేట్లో పెట్టి రెడీగా పెడుతున్నాము, ఇచ్చేద్దామని. పాపం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు. 1 అవర్ అయిందేమో వాళ్ళు వచ్చి. మాకన్నా ముందే వచ్చి కూర్చుండి ఇంకా ఇవ్వగానే తీసేసుకొని వెళ్ళిపోయారు. కూర్చొని తినడం కూడా తినలేదు. ఇంకా కొందరు అలా కూర్చోండి అంటే ఇంకా కొందరు కూర్చున్నారు. వాళ్ళకి కూల్ డ్రింక్ అవి పోసిస్తున్నాము. పెద్దదాని బర్త్డేకి చిన్నదాని బర్త్డేకి ఎప్పుడు పాపం బాగా బిజీగానే ఉంది. అసలు ఏ బర్త్డేకి ఉండలేదు. ఈ చిన్నదాని బర్త్డే మాత్రం లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేశారు ఫంక్షన్ హాల్లో. మా అమ్మ అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుంది. ఎందుకు పెట్టుకున్నావా అంటే హెడ్కి వచ్చిందంట, అందుకే పెట్టుకుందంట. అలసిపోయింది. చిన్నదానికి నిద్ర వస్తుంది. మళ్ళీ అది ఎక్కడ పడుకుంటుందో, ఈ డెకరేషన్ అంతా ఎక్కడ పీకేస్తారో అని నన్ను కూడా చిన్నగా వీడియో తీసి ఫోటోలు తీయించమంటే ఇంకా అన్న తీశాడు. దాన్ని కేక్ పెడితే పెట్టించుకోవట్లే, అందుకే అక్క నువ్వు తినవే అంటే దానికి పెడితే నవ్వుతుంది. ఈరోజు ఇంకా రైస్ తినరు వీళ్ళు. ఇదే వాళ్ళకి నైట్ డిన్నర్. అసలు వినట్లేదు, తినకండి కేక్ అంటే. చాలా రోజులు అయింది తినక. ఇది అక్క చెప్పిన స్వీట్ చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం. మీలో ఎవరైనా తిన్నారా ఈ స్వీట్? ఇంకా అందరికీ పెట్టించేసాము. చివరిలో మేము ఏంటంటే అక్క నేను ఇద్దరం చిన్నది ముగ్గురం ఒకే ప్లేట్లో పెట్టేసుకొని తిందామని పెట్టాను. కూల్ డ్రింక్ కూడా పోస్తున్నాను, చాలా తక్కువ తాగుతాము. ఇంకా ముగ్గురికి కలిసి ఇంతే. నేనైతే సమోసా అస్సలు తినను. జస్ట్ ఈరోజు వీడియోలో చూపిద్దామని అన్ని టేస్ట్ చూస్తున్నాను. కర్రీ పఫ్, ఎగ్ పఫ్ అయితే ఖచ్చితంగా సాస్ వేసుకొని తింటాను, కానీ సమోసా అస్సలు తినను నేను. నాకెందుకో సమోసా అంత ఇష్టం ఉండదు. నేను టేస్ట్ చూసి దానికి పెడితే తినదంట అది. సమోసా ఎలా ఉందా అని తిన్నాను. బాగుంది, క్రిస్పీగా. ఆల్రెడీ ఒక గ్లాస్ ఉలకబోసింది, అదంతా క్లీన్ చేసి ముందు పెట్టాను. ఇప్పుడు కూల్ డ్రింక్ పోలేదు కానీ ప్లేట్లో ఉన్నదైతే ఉలకబోసేసింది. ఇలా మిర్చితో ట్రై చేద్దామని మిర్చితో కలిపి తిన్నాను, బాగా వచ్చింది. ఎందుకంటే మిరపకాయ బాగుంటుంది కదా స్పైసీగా. మీకు ఇష్టమా సమోసా, లేదంటే నాలాగేనా?
కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మా అక్క అయితే అసలు ఎంత సన్నగా అయిందో, రౌండ్ ఫేస్ చిప్పిగా లావుగా ఉండేది, సగం అయిపోయింది. ఇది లావైన తర్వాత చూపిస్తాను మీకు, అప్పుడు మీరు అంటారు అయ్యో ఇలా ఉండేది ఇలా అయిపోయిందని. మా అమ్మ వచ్చింది ఏం చేస్తున్నారని వీడియో చూపిస్తూ తింటున్నామంటే నవ్వుతుంది. తినమంటే తినరు కానీ వీడియోలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అని. కేక్ టేస్ట్ చూడలేదు. మళ్ళీ నెక్స్ట్ రేపు ఏంటంటే థర్స్డే కదా, ఇందులో ఎగ్ ఉంటుంది, సో అందుకే లైట్గా జస్ట్ టేస్ట్ చూద్దామని. నేనైతే క్రీమ్ అస్సలు తినను, లోపల ఉన్నటువంటి బ్రెడ్ మాత్రమే టేస్ట్ చూసాను, బాగుంది. చాలా వేడిగా ఉంది, ఇంకా అందుకే వీళ్ళ చిన్న పొట్టి బట్టలు వేసేసుకున్నారు, అలసిపోయారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అమ్మ పని అమ్మ స్టార్ట్ చేసుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.